అమెరికాకు సంబంధించి వాళ్ళ వెపన్స్ చాలా వరకు వాళ్ళ ఆయుధ సంపత్తి తగ్గిపోతోంది రోజు రోజుకి. వాటిని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి, మళ్ళీ మనం తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఆయన లాక్హీడ్ మార్టిన్ వాళ్ళతో మాట్లాడినట్టే తెలుస్తోంది. సో దాని మీద కూడా చర్చ నడుస్తోంది కదా. సో వాళ్ళ మేజర్ ఎక్విప్మెంట్ చాలా వరకు ధ్వంసమైంది అనే వార్తా కథనాలు కూడా వింటున్నాము. ఈవెన్ మీరు ఇందాక అంటున్నారు అబ్రహాం లింకన్ మీద కూడా అటాక్ జరిగినట్టుగా వార్తా కథనాలు ఉన్నాయని. అటు వాళ్ళ జెరాల్డ్ ఆర్ఫోర్డ్ రిటర్న్ పంపించేసిన పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో ఈవెన్ ఇజ్రాయిల్లో కూడా ఎలాంటి విధ్వంసం కనబడింది? అమెరికన్ సైన్యము లేదా అమెరికాకు సంబంధించిన ఎక్విప్మెంట్, వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు ఏ విధంగా నష్టాన్ని చవిచూస్తాయి? ఈవెన్ ఇరాన్ కూడా నష్టపోయింది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ డిస్ట్రక్షన్ వైజ్ చూస్తే ఎవరు ఎంత నష్టపోయారు, ఏంటి విషయాలు చెప్తారు సార్? ఇనీషియల్ ఫేజెస్ లో మనం ఖర్చులు చూడం, ఎందుకంటే ఖర్చులు చూడకుండా కొట్టాలి. వాడు ఏదో $20,000 ఖరీదు చేసే డ్రోన్, షహీద్ డ్రోన్ పంపించాడు. అది నా ఆయిల్ ట్యాంక్ మీద పడుతోంది. నేను దాన్ని షూట్ డౌన్ చేయడానికి $5 మిలియన్ ప్యాట్రియట్ మిసైల్ వాడానంటే తప్పు కాదు. ఎందుకంటే $5 మిలియన్ నా ఖర్చు. ఆ డ్రోన్ వచ్చి నా ట్యాంక్ మీద పడిందంటే నాకు $50 మిలియన్ ఆయిల్ తగలబడిపోతుంది. కాబట్టి 50 మిలియన్ చూసుకుంటానా, 5 మిలియన్ చూసుకుంటానా నేను? కాబట్టి నేను ఫైర్ చేయక తప్పదు. ఇనీషియల్ గా పర్వాలేదు, కానీ లాంగ్ టర్మ్ సస్టైన్ చేయలేము దాన్ని. కంటిన్యూస్ గా వాడు $20,000, $30,000 చేసే డ్రోన్స్ నా మీద కొడుతూ ఉంటే నేను వారాల తరబడి, నెలల తరబడి నేను మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయ్యేటువంటి మిజైల్స్ కొట్టలేను. కొంతవరకు లిమిటెడ్ గా నేను దాన్ని వాడుకున్నా తప్పులేదు, కానీ నా బేసిక్ ఇన్స్టలేషన్స్ కాపాడుకోవడానికి వాడుకున్నా తప్పులేదు. కానీ బట్ లాంగ్ టర్మ్ లో అది అసిమెట్రికల్, ఆ ఖర్చు ఆ బడ్జెట్స్ అని పనిచేయవు. ప్యూర్ అకౌంటెంట్ దృష్ట్యా నేను చెప్తున్నాను. నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి అకౌంటెన్సీలో ఫ్లాప్ అయిపోతుంది. యుద్ధం అకౌంటెన్సీ మీద ఫ్లాప్ అవుతుంది చాలా మటుకు. ఇన్ఫాక్ట్ రోమన్ ఎంపైర్ కొలాప్స్ అయినదే వాళ్ళ అకౌంటెన్సీ వల్ల ఫెయిల్ అయింది. జీతాలు ఇవ్వక వాళ్ళకు వార్ ఎకానమీ మేనేజ్ చేయలేక కొలాప్స్ అయిపోయింది రోమన్ ఎంపైర్. కాబట్టి అటువంటి జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ రోజు అమెరికా ఆ పరిస్థితిలో ఉంది, ఇజ్రాయెల్ నుంచి అదే పరిస్థితిలో. ఇజ్రాయెల్ 2 అంశాలు. గతంలో వాళ్ళు చేసిన యుద్ధాలన్నీ కూడా ఏంటంటే యుద్ధం చేసి 11 రోజులు 12 రోజులు యుద్ధం చేసి ఆపేసేవారు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు గాజాతో యుద్ధం చేశారు. గాజాలో యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ చాలా మంది వాళ్ళ సైనికులు చనిపోయారు, వాళ్ళకు అస్త్రాలు నష్టమయ్యాయి, వాళ్ళకున్న స్టాక్ పైల్ అంతా కూడా ఖర్చు అయిపోయింది. సడన్ గా ఇప్పుడు ఇరాన్ తోటి పెద్ద యుద్ధం వచ్చేసరికి అమెరికా వచ్చింది కాబట్టి వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. ఓన్లీ ఎయిర్ అటాక్స్ చేస్తున్నారు, మిగతా గ్రౌండ్ లెవెల్ మిగతా అంతా కూడా అమెరికా అప్పచెప్పారు. కానీ ఇప్పుడు లెబనాన్ లోకి వెళ్ళారు. సో ఇజ్రాయెల్ వాళ్ళ సైనికులు వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కన్స్క్రిప్షన్ కావాలి, ఇంకా చాలా మందిని ఫోర్స్డ్ మిలిటరీ సర్వీస్ కి తీసుకురావాలి, లేకపోతే కానీ మనం చాలా కష్టం, ఇబ్బంది పడతాం. మనము 15,000 నుంచి 20,000 మంది సైనికులు తక్కువ ఉన్నారు మాకు ఈరోజు అని ఆయన చెప్తున్నాడు. దాంట్లో కొంతమంది అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేయమంటున్నారు. దాంట్లో 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఉన్నటువంటి యువకులు రమారమి ఒక 40-50 వేల మంది దాకా ఉన్నారు. వాళ్ళు మేము చాలా అల్ట్రా ఆర్థోడాక్స్, మేము అసలు యుద్ధం చేయము, మా మతం ఒప్పుకోదు, మేము యుద్ధానికి రాము అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది, అయినా వాళ్ళు చేరట్లేదు, వాళ్ళు యుద్ధంలోకి రావట్లేదు. సో ఇటువంటి సమస్యలు ఇజ్రాయెల్లో ఉన్నాయి. ఈరోజు వాళ్ళకు సైనిక పరంగా వాళ్ళ శక్తి తగ్గుతోంది, అస్త్రాలు వాళ్ళు చాలా ఖర్చు అయిపోయినాయి. అమెరికా వాళ్ళకి ఇచ్చినటువంటి షీల్డ్స్ అన్ని కూడాను క్రమారమి ఖర్చు అవుతున్నాయి వాళ్ళకు. ఈరోజు బెంజమిన్ నెతన్యాహుని ప్రొటెక్ట్ చేసేటువంటి ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో, వాళ్ళ అస్త్రాలు కానీ వాళ్ళ డోములు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేసేది వాళ్ళ డిమోనా న్యూక్లియర్ ప్లాంట్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ చనిపోతే ఇంకో ప్రైమ్ మినిస్టర్ వస్తుంది, కానీ వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ దెబ్బతిందంటే దాన్ని మళ్ళీ కట్టడం అనేది ఇంపాసిబుల్. చాలా కొన్ని దశకాలు పడుతుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలంటే. న్యూక్లియర్ కంటామినేషన్ వచ్చిందంటే మొత్తం దేశం వెకేట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి రావచ్చు. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది డిమోనాకు ఉంది. అటువంటి డిమోనా మీద ఈరోజు బాంబులు పడ్డాయి అంటే మనం దాని వీక్నెస్ అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ సోకాల్డ్ ఐరన్ షీల్డ్, తర్వాత ఐరన్ డోము, మనకు డేవిడ్ స్లింగ్ లో ఎక్కడ వీక్నెస్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇరాన్ ఏం చేస్తుందంటే 80th రౌండ్ ఫైర్ చేసింది ఇజ్రాయెల్ మీద. కంటిన్యూస్ నిరంతరం ఫైర్ చేస్తూనే ఉంది. అంటే వీళ్ళు ఖర్చు అయిపోతున్నాయి, వీళ్ళవన్నీ కూడా డిఫెన్స్ అన్ని ఖర్చు అవుతున్నాయి. ఒక గేమ్ ఆఫ్ నంబర్స్ ఆడుతుంది. నేను చెప్పాను కదా, అకౌంటెంట్స్ గేమ్ ఆడుతుంది. అకౌంటెంట్ నీ దగ్గర 10,000 ఉంటే కానీ వాడికి 50,000 కొడుతున్నాడు. 50,000 నువ్వు 40,000 టేక్ డౌన్ చేసినా ఇంకో 10,000 వచ్చి పడుతున్నాయి. బట్ నంబర్ గేమ్, వీళ్ళ నంబర్కి 2-3 రెట్లు ఎక్కువ కొడుతున్నారు, చాలా చీప్ కొడుతున్నారు, దాంట్లో ఖర్చు అయిపోతుంది. ఇనీషియల్ గా నేను చెప్పినట్టు 20,000 డ్రోన్ ని కొట్టడానికి $5 మిలియన్ పేట్రియట్ కొట్టినా తప్పు లేదు. దానివల్ల మనకు మేజర్ ఇక్కడ
డ్యామేజ్ అవ్వకుండా కాపాడడం అనేది తప్పు లేదు. కానీ లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. అది పోతుంది. ఈ రోజు ఇజ్రాయెల్ ఆ పరిస్థితిలో ఉంది. అందుకనే లీకేజ్ 12 రోజుల యుద్ధంలో కూడా మొదటి వారం రోజుల్లో వీళ్ళు 95% షూట్ డౌన్ చేయగలిగారు ఇరానియన్ మిసైల్స్. లాస్ట్ 4-5 రోజులు వచ్చేసరికి అది 60% పడిపోయింది. 20, 30, 40% మిసైల్స్ వచ్చి పడ్డాయి. ఈ రోజు ఇజ్రాయెల్లో విపరీతంగా డ్యామేజెస్ అవుతున్నాయి. మిసైల్స్ పడుతున్నాయి, శకలాలు పడుతున్నాయి, చనిపోతున్నారు మనుషులు. కానీ ఇజ్రాయెల్లో ఒక కొత్త లా తీసుకొచ్చారు. లాస్ట్ జూన్ లో జరిగినటువంటి అనుభవం తర్వాత ఈ ఇరాన్ మిసైల్స్ పడుతున్నటువంటి మిసైల్స్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే కనుక వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష. పడి డ్యామేజ్ అయినటువంటి ఆ డ్యామేజ్ బిల్డింగ్స్, చనిపోయిన వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు ఇవి కనుక షేర్ చేస్తే ఇంకో 5 ఏళ్ళు జైలు శిక్ష, 10 ఏళ్ళు జైలు శిక్ష వస్తుంది. అందుకని సెన్సార్ చేస్తున్నారు. సెన్సార్ చేసి ఎంత ఆపినా కానీ కూడా వాళ్ళకి జరుగుతున్న నష్టాలు అనేది విపరీతంగా ఉంటున్నాయి. సో ఇది గేమ్ ఆఫ్ అట్రిషన్ లో ఇరాన్ నంబర్స్ గేమ్ ఆడుతుంది. సార్ ఇంకొక వైపు ఇప్పుడే నేను నిన్న చదువుతున్నాను, యాక్చువల్లీ ఆర్మ్స్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయమని చెప్పి యుఎస్ చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. కానీ లాక్హీడ్ మార్టిన్ లో వాళ్ళు పేట్రియాట్ మిసైల్స్ ఇప్పుడు నిజంగా మేజర్ గా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉందట అంటే పేట్రియాట్ మిసైల్స్ ఎక్కువ ఖర్చు అవుతున్నాయని, పేట్రియాట్ సంబంధించి ఒక సంవత్సరం అంతా కూడా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తే 620 PSE-3 ఇంటర్సెప్టర్స్ చేయగలిగారట. సో 650 చేయగలుగుతారు. ఇప్పటికే వాళ్ళకి 300 వరకు ఖర్చు అయిపోయాయట ఈ నెల రోజుల వ్యవధిలోనే. సో ఇంకా ప్రొడక్షన్ కావాల్సి ఉంది, కానీ చేసే పరిస్థితిలో లేరు. ఈ DEI మనం రెగ్యులర్ గా గ్లోబల్ రౌండప్ లో మాట్లాడుతుంటాం, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్, వీటిలో బోయింగ్ కాదు, ఈవెన్ లాక్హీడ్ మార్టిన్ లో కూడా ఇంపాక్ట్ ఉందని చదివాను. ఒకసారి మీరు ప్రొడక్షన్ కి సంబంధించి ఏమైనా వివరాలు చెప్పగలుగుతారా? సో వాళ్ళు నిజంగానే అనుకున్నంత ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఉందా? అమెరికా అనుకున్నంత చేయగలదా? యుద్ధం ఎంతైనా ఎన్ని రోజులైనా, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టుగా ఫర్ ఎవర్ అంటున్నాడు, యుద్ధం ఫర్ ఎవర్ చేయగలిగేంత సామర్థ్యం ఇప్పుడు నిజంగానే ఉందా వాళ్ళ దగ్గర? ఫర్ ఎవర్ ఏ యుద్ధం ఏ దేశము చేయలేదు. ఎంతటి సూపర్ పవర్ అయినా ఫర్ ఎవర్ ఎప్పుడు ఎవరు చేయలేదు. అందరూ ఫర్ ఎవర్ యుద్ధానికి కావాల్సిన అన్ని అస్త్రాలు ముందరే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు స్టోరేజ్ లో పెట్టుకోరు. కాబట్టి ప్రొడక్షన్ జరుగుతూ ఉండాలి. ఈ వీళ్ళ ప్రొడక్షన్ అంతా కూడాను ఎంత చేశారో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ పైల్ అంతా కూడా ఫస్ట్ యుక్రెయిన్ కి ఇచ్చారు. యుక్రెయిన్ దగ్గర ఖర్చు అయింది. యుక్రెయిన్ దగ్గర ఖర్చు మిగిలింది ఇప్పుడు దీని మీద ఇరాన్ మీద వాడారు. ఇరాన్ మీద 3 వారాలు అవ్వగానే వీళ్ళ దగ్గర మొత్తం డిప్లీట్ అయిపోయింది. ఈ 4 వారాల యుద్ధంలో రమారమి 5 నుంచి 7 సంవత్సరాల ప్రొడక్షన్ ఖర్చు పెట్టేశారు వీడు ఆల్రెడీ. అంటే ఈ థాడ్ కానీ పేట్రియట్ మిసైల్స్ కానీ 5 సంవత్సరాల ప్రొడక్షన్ ని ఈ 4 వారాల్లో ఖర్చు పెట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు రీప్లేస్ చేయాలంటే ఇంకా 5 సంవత్సరాల ప్రొడక్షన్ అవ్వాలి వాళ్ళకి. ఎక్కడి నుంచి వస్తుంది అది? దానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? సౌత్ కొరియా నుంచి తీసేశారు ఫస్ట్. అంటే మళ్ళీ వీళ్ళ తెల్ల జాతి యొక్క రేసిస్ట్ భావజాలం మనం చూడొచ్చు. ఎలా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరిని ప్రొటెక్ట్ చేస్తోంది అమెరికా? యూరోప్ ను ప్రొటెక్ట్ చేస్తోంది, నార్త్ అమెరికాని ప్రొటెక్ట్ చేస్తోంది, ఇజ్రాయెల్ ని ప్రొటెక్ట్ చేస్తోంది, తర్వాత జపాన్ ని, తర్వాత కొరియాని, వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళ మిసైల్స్, బ్యాటరీస్ అన్ని ఉంటాయి అక్కడ. కొరియా నుంచి విత్డ్రా చేసింది. అంటే కొరియన్ ప్రాణాలు పోయినా పర్వాలేదు, నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ అక్కడ బాంబులు వేసినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో, అమెరికన్ దృష్టిలో ఇన్ఫీరియర్ రేస్ అది. ఎంత రేసిజం మనం అర్థం చేసుకోవచ్చు. యూరోప్ నుంచి ఎందుకు విత్డ్రా చేయలేదు? కొరియా నుంచి విత్డ్రా చేశారు. నెక్స్ట్ బహుశా జపాన్ నుంచి విత్డ్రా చేస్తారు, తర్వాత యూరోప్ నుంచి విత్డ్రా చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇవన్నీ బ్యాటరీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ ఇది కనుక నెలల తరబడి వెళ్ళిందంటే కనుక, ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగిందంటే కనుక అమెరికా పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు లాక్హీడ్ మార్టిన్ కి ప్రొడక్షన్ చేయమని చెప్తే వాళ్ళ ప్రొడక్షన్ ని డబుల్ ట్రిపుల్ చేసినా కానీ కూడా ఒక నెల 2 నెలల తర్వాత మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతాయి వీళ్ళకి. ఇన్ని థియేటర్స్ నుంచి తీసుకుంటే కనుక ఆ థియేటర్స్ లో అమెరికా పరిస్థితి ఏంటి? ఎంత వల్నరబుల్ గా ఉంటుంది. రేపు టైవాన్ మీద కనుక చైనా దాడి చేసిందంటే ఈరోజు అమెరికా ఆ థియేటర్ లో వెళ్ళలేనటువంటి పరిస్థితి. టైవాన్ ని వాళ్ళకి హస్తగతం చేయాల్సి వస్తుంది. TSMC చైనా అధీనంలోకి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఆల్రెడీ రేర్ ఎర్త్ మినరల్స్ వాడి దగ్గర ఉంది, వాడి గుప్పిట్లో ఉంది. 90% ఈరోజు చైనా అధీనంలో ఉంది. రేపు చిప్స్ కూడా మొత్తం వాడి అధీనంలోకి వెళ్ళిపోయిందంటే ప్రపంచ పరిస్థితి ఏమవుతుంది? అమెరికా పరిస్థితి ఏమవుతుంది? సో అందుకని వల్నరబిలిటీ ఎంతో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళ ప్రొడక్షన్ అన్నది నిజంగా వాళ్ళకు ఉన్న డిమాండ్స్ ని వాళ్ళు కోపప్ చేయలేరు. 1. 2, వీళ్ళ టెక్నాలజీస్ అని కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి టెక్నాలజీ, చాలా ఎక్స్పెన్సివ్ టెక్నాలజీస్ వాడతారు. సూక్ష్మంలో మోక్షం, జుగాడ్ టెక్నాలజీ వీళ్ళు వాడట్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా దానికి షిఫ్ట్ అవ్వబోతున్నారు, క్రమేపీ దానికి షిఫ్ట్ అవుతారు.
అందుకనే ఇప్పుడు మనం బ్రహ్మోస్ తర్వాత ఆకాశ్ ఇవన్నీ కావాలని యుఏఈ మనల్ని అడుగుతుంది. బట్ ఆఫ్ కోర్స్ మనకు కావాల్సిన మనకు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మనం ఇస్తామో లేవో తర్వాత చూద్దాం కానీ. బట్ క్రమేపీ ఈ యొక్క కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా, ఎందుకంటే లాకీడ్ మార్టిన్కి ఏంటి, వాళ్ళు ఎంత మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసే హై ఎండ్ టెక్నాలజీ ఇస్తే వాళ్ళకి అంత లాభాలు వస్తాయి. 10,000 రూపాయల డ్రోన్ వాడు ఎందుకు తయారు చేస్తాడు, వాడికి ఏం లాభం, దానివల్ల ఏం లాభం లేదు కదా వాడికి స్టాక్ మార్కెట్కి. సో అందుకని వాళ్ళ మొత్తం అమెరికన్ అప్రోచ్ అంతా కూడా హై అండ్ హై టెక్నాలజీ వాళ్ళు వాడారు, కానీ లో ఎండ్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు షహీద్ డ్రోన్ ని అమెరికా కూడా రెప్లికేట్ చేస్తుంది, అమెరికా కూడా తయారు చేస్తుంది. సో బట్ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా చైనాకి పంపించేశారు. ఈ రోజు చైనా నుంచి రేర్ ఎర్త్ లేనిది వీడు ఒక మిసైల్ కూడా కొట్టలేడు అమెరికా. ప్రతిదీ చైనా మీద డిపెండెన్సీ. ఇన్ని పేట్రియట్ మిసైల్స్ కొట్టారంటే దాని వెనకాల వీళ్ళే కారణం, చైనీస్ సప్లై చైనే దానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు F-35 చేయాలంటే 450 కిలోగ్రాముల రేర్ ఎర్త్ మినరల్స్ చైనా నుంచి చూస్తే కానీ F-35 తయారు. సో లాకీడ్ మార్టిన్ ఇస్ కంప్లీట్లీ అండర్ ద గ్రిప్ ఆఫ్ చైనా. చైనా దగ్గర నుంచి సప్లై లేదంటే వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇది క్రమేపీ అప్పటి నుంచి ఆల్మోస్ట్ మన బిల్ క్లింటన్ టైం నుంచి వీళ్ళు డీఇండస్ట్రియలైజ్ చేసుకుంటూ పోయారు. దాని యొక్క పరిణామం మీరు చూస్తున్నాం. వాళ్ళు ఇండస్ట్రియల్ బేస్ లేదు వాళ్ళ దగ్గర. నువ్వు అన్నట్లు ఈ చెత్త DEI లాంటి చెత్తలన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళు అంటే ప్రొడక్షన్ మీద ఉన్నటువంటి వాళ్ళ సావరినిటీ, సార్వభౌమత్వాన్ని వేరే దేశాలు పనిచేశారు. అందుకని ఈరోజు అమెరికా సడన్ గా కంగు తినింది, షాక్ తింటున్నారు. వాళ్ళ దగ్గర యుద్ధం జరుగుతున్నప్పుడు ర్యాంప్ అప్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర పోయింది. కానీ రష్యా ఏం చేస్తున్నారు, రష్యా వాళ్ళకి చాలా చీప్ టెక్నాలజీ, తక్కువ లో కాస్ట్ టెక్నాలజీ, నంబర్ గేమ్ ఆడుతుంది. స్టాలిన్ యొక్క ఒక ఫిలాసఫీనే అది. స్టాలిన్ ఫిలాసఫీ ఏంటంటే నాకు హై ఎండ్ టెక్నాలజీ అక్కర్లేదు, నాకు మీడియం లో ఎండ్ టెక్నాలజీ నంబర్స్ కావాలి. నా అలైడ్ ఫోర్సెస్ దగ్గర 1000 మిసైల్స్ ఉంటే నా దగ్గర 10,000 మిసైల్స్ కావాలి. నంబర్ గేమ్ లో నేను గెలుస్తాను అన్నట్టు అదే ఫిలాసఫీ చైనా కూడా పాటిస్తాను. చైనాకి షిప్స్ ఈరోజు అమెరికా కంటే ఎక్కువ ఉన్నాయి, అది పెద్ద కెపాసిటీ లేకపోవచ్చు, బట్ నంబర్ గేమ్ ఆడతారు. సో ఆ నంబర్ గేమ్ రష్యా కూడా ఆడింది, ఈరోజు నంబర్ గేమ్ అదే ఆడుతుంది. అందుకనే 4-5 సంవత్సరాలు యుద్ధం చేసిన వాడు తట్టుకోగలుగుతారు. ఎందుకు, వీళ్ళ కాస్ట్లీ మెటీరియల్స్ అన్ని కూడా మెల్లిమెల్లిగా ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. వాళ్ళ ప్రొడక్షన్ బేస్ రష్యాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళు షెల్స్ ఇవన్నీ కూడా తయారు చేయగలుగుతారు, ఇవ్వగలుగుతారు. ఉల్టా ఇప్పుడు గత లాస్ట్ 2 years గా వాళ్ళు ఇరాన్ నుంచి డ్రోన్స్ కొనుక్కుంది రష్యా, మనకు యుక్రెయిన్ యుద్ధం చేయడానికి. రివర్స్ ఇప్పుడు వీళ్ళకి సప్లై చేస్తాం, రష్యా ఇప్పుడు ఇరాన్ కి సప్లై చేస్తాం. సో ఈ ఇండస్ట్రియల్ బేస్ ప్రొడక్షన్ అన్నది యుద్ధానికి చాలా కీలకం. యుద్ధంలో గెలుపు ఓటమి అన్నది ఎంత తొందరగా అస్త్రాలను మీరు తయారు చేసి మళ్ళీ మీ సైన్యానికి ఇవ్వగలరు అన్న దాని బేసిస్ మీద యుద్ధాలు గెలుపో ఓటమి నిర్ణయం అవుతాయి. ఆ బేస్ తయారు కావాలి. అందుకే మన క్షేత్రంలో మన కొత్త ఆవిష్కరణల దగ్గర నుంచి ఇవన్నీ చర్చిస్తున్నాం. ఈ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఇంకా మనం కొన్ని విషయాల్లో ఫోకస్ పెట్టాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు డ్రోన్స్ ఈ రోజు మనకి ఎన్ని ఉన్నాయి, మన దేశంలో ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, మనం నిజంగా సీరియస్ గా దాని గురించి ఆలోచన చేయాలి. కనీసం అంటే 1 కోటి డ్రోన్స్ కావాలి, 1 crore డ్రోన్స్ కావాలి. ఎందుకంటే నంబర్ గేమ్, ఇది అంతా నంబర్ గేమ్. చైనా అడ్వర్సరీ, మనకు పాకిస్తానీ అడ్వర్సరీ, ఇద్దరిని కౌంటర్ చేయాలంటే 1 crore డ్రోన్స్ మనం తయారు చేసి పెట్టుకోవాలి, మన సరిహద్దులు అన్ని పెట్టుకోవాలి. సో అట్రిషన్, గేమ్ ఆఫ్ అట్రిషన్, 10,000 పోయినా 20,000 పోయినా 1,00,000 పోయినా పర్వాలేదు, ఇంకో 1,00,000 మనం కొట్టగలిగినటువంటి కెపాసిటీ మనకు రావాలి. లో కాస్ట్ లో మనం దాన్ని ఎలా కౌంటర్ చేయాలనేది మనం ప్లాన్ చేస్తాం. ఇరాన్ అదే చేస్తుంది నిజానికి. అంత ప్రొడక్షన్ బేస్ మనకు తయారవ్వాలి, మనకు నంబర్స్ గేమ్ ఆడగలిగినటువంటి ఎకో సిస్టమ్ మనం తయారు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.